గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా అసెంబ్లీ వేదికగా హీరో చిరంజీవిని ఉద్దేశించి ఆయన్ని అవమానపరిచే విధంగా కూడా మాట్లాడినారు. బాలకృష్ణ వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్న. సార్, అసెంబ్లీ వేదికగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదంటే ప్రముఖ హీరో చిరంజీవిని కానీ అవమానపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? ఆయనకి సభ్యత సంస్కారం అనేటువంటిది నాకు తెలిసి ఎప్పుడూ లేదు. నిజంగా ఒక సభ్యత సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి అయితే అసలు తన తండ్రికి జరిగినటువంటి అవమానం రోజే ఆయన ఇప్పుడున్నటువంటి వాళ్ళ బావగారి మీద తిరగబడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఆ రోజు వైస్రాయ్ హోటల్లో వీళ్ళంతా క్యాంప్ పెట్టి సొంత తండ్రిని రోడ్డు మీద నించోబెట్టి బట్టలు ఓడదీసి చెప్పులు ఇసిరి ఆయన అవమానపరిచిన రోజునే వాళ్ళ బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి చచ్చిపోయినట్టు. ఈరోజు వచ్చి ఆయన జగన్ గారినో లేకపోతే చిరంజీవి గారినో మాట్లాడేటువంటి స్థాయి కానీ ఆయనకి ఏంటంటే మొదటి నుంచి నేను చిరంజీవి ఒకటే అనేటువంటి ఫీలింగ్ ఆయనకి. నాకు తెలిసి చిరంజీవి గారి కాలుగోటికి కూడా బాలకృష్ణ అనేవాడు సరిపోడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి వస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారితో పోలికే లేదు అసలు బాలకృష్ణకి. ఈయన జగన్ గారినేమో నోటుకొచ్చింది మాట్లాడతాడు, చిరంజీవి గారిని చూసి ఓరలేనితనం. సినిమాల్లో ఆయన అంటే బాలకృష్ణ అంటే ఎన్టీ రామారావు కొడుకు, చిరంజీవి గారి తండ్రి ఏమి ఒక పెద్ద సూపర్ స్టారో లేకపోతే ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద స్టారో కాదు. ఆయన సొంతంగా ఆయన వచ్చినటువంటి వ్యక్తి. ఈయనకి ఏంటంటే మొదటి నుంచి నేను చిరంజీవి ఒకటే అనేటువంటి ఫీలింగ్ ఆయనకు ఉంది. సో చిరంజీవి గారిని ఎవరన్నా పొగిడినా లేకపోతే చిరంజీవి గారిని ఎవరన్నా సాధారణంగా స్వాగతించినా లేకపోతే ఎవరన్నా ఆహ్వానించినా ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిరంజీవి గారిని అవమానించినట్టుగా మాట్లాడాడు. వెంటనే ఆయన సమాధానం ఇచ్చాడు. చిరంజీవి గారు ఏమి ఇచ్చారో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా స్వాగతించారనేటువంటి మాట చెప్పడం జరిగింది. నా ఉద్దేశంలో నేను కోరేది ఏంటంటే, సరే మా సభ్యులు మా తాలూకా నాయకత్వానికి వారు ఎలాగా అవకాశం ఇవ్వరు మాట్లాడడానికి, ప్రతిపక్ష హోదా ఇమ్మని అడిగితే దాని గురించి ఇష్టం వచ్చినటువంటి కామెంట్లు చేస్తారు. సరే మా సంగతి పక్కన పెట్టేద్దాం. నా ఉద్దేశంలో గౌరవ స్పీకర్ గారిని కోరేది ఏంటంటే, ఈసారి నుంచి ఎవరన్నా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మిగిలినటువంటి పార్టీ వారి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ లోపలికి వచ్చే ముందు ఈ రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు ఏదైతే బ్రీత్ అనలైజర్లు పెడతారు అంటే ఎవడన్నా మందు తాగి వచ్చాడా లేదా అనేటువంటిది ఊది చూపించి మందు తాగకపోతే అసెంబ్లీలోకి పంపించడం, మందు తాగితే అసెంబ్లీ బయట కూర్చోబెట్టేటువంటి బాధ్యత స్పీకర్ గారు తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి నా అభిప్రాయం. నేను గ్యారంటీగా ఆయన ఒక హాఫ్ వేసి వచ్చి మాట్లాడినటువంటి మాటలుగా కనబడుతున్నాయి తప్ప ఒక సభ్యత సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి ఒక సినీ జీవితంలోనే ఆయన సహజంగా చాలా సందర్భాల్లో చూసాం. బాలకృష్ణ గారు అనేటువంటి వ్యక్తి అనేక వేదికల మీద మహిళల గురించి ఎంత అసభ్యంగా మాట్లాడాడో, తన కోస్టార్స్ అయినటువంటి సినిమా యాక్ట్రెసెస్ గురించి ఎంత వల్గర్గా మాట్లాడాడో, ఆయనకి మహిళల పట్ల ఉన్నటువంటి ఆలోచన ఏంటో అనేటువంటిది అనేక వేదికల మీద చూసాం. సో అటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎంతకంత గొప్పగా మాట్లాడతాడని అనుకోవడం మన అమాయకత్వం. సో ఏదేమైనప్పటికీ మరి దీనికి జనసేన ఎలా స్పందిస్తుందో, వారి తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో ఇవన్నీ కూడా వేచి చూడాలి. మా తాలూకా స్టాండు మా నాయకుడిని నీకు నోటుకు వచ్చినటువంటి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడావు, దానికి జవాబు అన్ని రకాలుగా అన్ని వేదికల ద్వారా నీకు వస్తూ ఉంది. దీన్ని తట్టుకునేటువంటి శక్తి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పటికన్నా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. కనీసం చంద్రబాబు నాయుడు వారించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇదంతా సునకానందం అంటారండి. వాళ్ళకి ఏంటంటే బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి ఎంత డిగ్రేడ్ అయితే అంత బాగుంటుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడును వాళ్ళ కొడుకును పక్కన ఉన్నటువంటి వారి మిత్రమందరం కోరుకుంటుంది. ఎప్పటికీ కూడా నాకు పోటీ కాకూడదు అనేటువంటి ఉద్దేశం. ఈయన పోటీ కాదని ఒకళ్ళు పోటీ పడాలనుకుంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు దించినప్పుడే పోటీ పడాలి. ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేయించి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు గారి బట్టలోడు తీసి ఎన్టీ రామారావు గారిని అన్ని రకాలుగా అవమానపరిచి రోడ్డు మీద నించోబెట్టినటువంటి రోజే కొడుగ్గా బాలకృష్ణ తాలూకా అర్హత కోల్పోయాడు. ఈరోజు ఆయనకి సొంత తండ్రిని ఈ స్థాయికి తీసుకొని వచ్చి ఇన్ని రకాలుగా అవమానపరిచినటువంటి వ్యక్తికి సమాజంలో ఏ రకమైనటువంటి స్థానం ఉంటుంది? నువ్వు సినిమా స్టార్ అయితే అయి ఉండొచ్చు, సినిమాల్లో యాక్ట్ చేసి ఉండొచ్చు, సినిమాల్లో నువ్వు తొడలు కొట్టచ్చు, లేకపోతే నువ్వు తొడలు కొడితే ట్రైన్లు ఆగిపోవచ్చు, ఇవన్నీ జరగవచ్చు నువ్వు సినిమాలు. ఏది జరిగినా నీకు సభ్యత సంస్కారం అనేటువంటిది చాలా అవసరం సమాజంలో. ముఖ్యంగా తెలుగు సాంప్రదాయాలు సంస్కృతులు, భారతదేశ సాంప్రదాయాలు సంస్కృతులు వీటన్నిటిని కూడా పాటించాల్సింది. తల్లి తండ్రి మనకి అన్ని ఆరాధ్య దైవాలు లాంటి వాళ్ళు. అటువంటి వారిని అవమానపరిచినటువంటి వారికి ఎంతకంటే గొప్ప ఆలోచన, ఎంతకంటే గొప్పగా మాట్లాడతారు, ఎంతకంటే గొప్ప సాంప్రదాయాలు తెలుసు అని అనుకోవడం మన అమాయకత్వం. సార్, నిన్న చిరంజీవి గారు ఏదైతే ఒక సమాధానం ఇచ్చారో అంటే అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చెప్పినవన్నీ అవాస్తవాలని స్పష్టమైంది అనుకోవచ్చు. 100%. అంటే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన తాలూకు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేటువంటిది మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు డే 1 పార్టీ పెట్టినటువంటి రోజు నుంచి వీరికి అలవాటు. ఆ రోజు
చిరంజీవి గారు నిన్న చాలామందికి దీని మీద అనుమానాలు ఉన్నాయి. సో దాన్ని నిన్న చిరంజీవి గారు నివృత్తి చేశారు. దేనికి చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి గారితో పాటు మిగిలినటువంటి టాప్ స్టార్ హీరోస్ ఎందుకు వచ్చారు, ఏ కారణం చేత వచ్చారు అనేటువంటిది చాలా వివరంగా వారు సమాధానం ఇవ్వడం. రెండోది, ఎంత సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యుల్ని, మేడం గారిని, ఆ రోజు సురేఖ గారు కానీ చిరంజీవి గారు కానీ ఇద్దరు వస్తే వారిద్దరిని పిలిచి ఇంటికి పిలిచి బట్టలు పెట్టి భోజనం పెట్టి వారికి కష్టసుఖాలు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కష్టసుఖాలు తెలుసుకొని వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి దాని మీద ఒక బృందాన్ని తీసుకురామని చెప్పి కోరి వారిని ఆహ్వానించి మాట్లాడి అన్నీ చేశారు. ఇవన్నీ చేసినటువంటి దాన్నేమో చిరంజీవి గారు ఏదో కావాలని దండం పెట్టించుకున్నారని, లేకపోతే ఇంకోటని చిరంజీవి గారిని అవమానపరిచారనేటువంటి తప్పుడు ప్రపగాండాన్ని గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా చేశారు. అవన్నిటిని కూడా నేను చిరంజీవి గారు నివృత్తి చేశారు. మేము మాకు అవకాశం ఉన్నంత మేరకు, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉన్నంత మేరకు ఇదే బాలకృష్ణ తన అఖండ సినిమాకి తన సినిమా రేట్లు కావాలని చెప్పి ఫోన్ ద్వారా మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు నాని గారు ఉంటే వారిని కోరితే ఆయనకి ఏది కావాలంటే చేయి అని చెప్పినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పనులన్నీ చేయించుకొని ఆ రోజు మెంటల్ సర్టిఫికేట్ పెట్టుకొని ఆ ఇంట్లో కాల్పులు జరిగితే ఆ రోజు కాపాడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అంటే ఆ కుటుంబం మీద, ఆ కుటుంబం మీకు ఎంత సాయం చేసింది అనేటువంటిది కూడా మర్చిపోయి నువ్వు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టుగా నువ్వు ఆ సాయం చేసినటువంటి కుటుంబాన్నే నీకు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ సరైన పుట్టగతులు ఉండవు, మీకు ఏ రకమైనటువంటి ముగింపు మీ జీవితానికి ఉంటుందో అన్నటువంటిది బాలకృష్ణ గారు వేచి చూడాలి. సార్, ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఏకైక వ్యక్తి ఒక బాలకృష్ణ మాత్రమే, ఆయన మించిన సైకో ఇంకొకటి ఉండడని చెప్పి సోషల్ మీడియా ఉద్దేశంలో అంటే కొన్ని నామ్స్ ఉన్నాయి రాజ్యాంగంలో. అంటే డెఫ్ డంబు కూడా పోటీ చేసేటువంటి అవకాశం లేదన్నటువంటి నాకు చదువుకున్నటువంటి రోజుల నుంచి చట్టంలో ఉన్నటువంటి రాజ్యాంగం. ఇలా మెంటల్ సర్టిఫికేట్ ఉన్నట్లు కూడా రద్దు చేయాలన్నటువంటిది నా తాలూకు డిమాండ్. ఎలక్షన్ కమిషన్ కోరుతున్నా, మెంటల్ సర్టిఫికేట్ పెట్టుకొని ఎలక్షన్స్లో పోటీ చేసి నువ్వు తీరా నీకు పొరపాటున ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఇవైనప్పుడు అసలు ఇటువంటి వారికి కూడా ఈయన ఎన్నిక రద్దు చేయాలన్నటువంటిది నా తాలూకు కోరిక. ఇది ఇక్కడే కాదు, దీన్ని దేశవ్యాప్తంగా ఏదైతే ఈ చట్టం ఉందో ఈ చట్టాన్ని కొంత సవరించి మెంటల్ సర్టిఫికేట్ హోల్డ్ చేసుకున్నటువంటి వారు ఎవరికైనా ఉంటే అటువంటి వారి తాలూకా సభ్యత్వాలు రద్దు చేయాలి, మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటిది నా వ్యక్తిగతమైన డిమాండ్. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, చిరంజీవిని చూసి ఓర్వలేకనే బాలకృష్ణ చిరంజీవి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, చిరంజీవి గోటికి కూడా బాలకృష్ణ సరిపోడని, మెంటల్ సర్టిఫికేట్తో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలకృష్ణ ఎన్నికను రద్దు చేయాలని, ఇటువంటి వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.